దీపావళి ఎందుకు జరుపుకుంటారు? అసలు విష్ణు తన కొడుకుని ఎందుకు చంపుకుంటాడు? నరకాసునికి విష్ణుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను రాక్షసులకు రాజుగా ఉండేవాడు. ఆ రాక్షసుడు ఒకరోజు భూదేవిని ఇంకా భూమండలాన్ని తీసుకుని వెళ్లి పాల సముద్రంలో దాచేశాడు. ఈ విషయం తెలిసిన వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆ హిరణ్యాక్షుడితో ఏకదాటిగా 1000 సంవత్సరాలు యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని హతమార్చాడు. ఆ తర్వాత వరాహ అవతారం నుంచి విష్ణుమూర్తి అవతారంలోకి మారిపోతారు. విష్ణుమూర్తి ఇంకా భూదేవి ఒకానొక సమయంలో శృంగారంలో మునిగిపోతారు. అది నిశిత సంధ్యా సమయం కావడంతో వారిద్దరికి ఒక రాక్షసుడు పుడతాడు. భూదేవి విష్ణుమూర్తిని, స్వామి మీరు నా బిడ్డ అయిన నరకాసుని ఎప్పుడూ చంపకూడదు అని అంటుంది. విష్ణుమూర్తి, సరే దేవి, నీ బిడ్డ మరణం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్తారు. భూదేవి నరకాసుని తన తండ్రి అయిన జనక మహారాజుకి ఇస్తుంది. జనక మహారాజు నరకాసుని ఎంతో గొప్పగా పెంచుతారు. నరకాసుడు ఎంతో న్యాయంగా కొన్ని వేల సంవత్సరాలు ప్రజల్ని పరిపాలిస్తారు. నరకాసురుడు ఒక రాక్షసుడు అయినప్పటికీ జనక మహారాజు పెంపకం వల్ల ఎంతో గొప్పగా పెరుగుతాడు. ప్రజలను ఎంతో న్యాయంగా కొన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇక ద్వాపర యుగం మొదలైంది. నరకాసురుడు తన పక్క రాజ్యమైన బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడికి స్త్రీలు అంటే చాలా చులకన. స్త్రీలు కేవలం పడక గదికి అంకితం అని భావిస్తాడు. నరకాసురునికి దుర్గాదేవి అంటే చాలా ఇష్టం. దుర్గాదేవిని ఒక అమ్మగా భావిస్తాడు. బాణాసురుడు, ఆడవాళ్ళని మనం చాలా చులకనగా చూడాలి, వాళ్ళు కేవలం పడక గదికే పనికి వస్తారు అని నరకాసురునితో చెప్తాడు. ఆ రోజు నుంచి నరకాసుడు ఇంకా దుర్గాదేవి పూజలు ఆపేస్తాడు. కనబడిన ప్రతి అమ్మాయిని అనుభవించి దేవతలందరినీ చిత్రహింసలు చేస్తారు. దేవతలంతా కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లి నరకాసురు చేస్తున్న ఘోరాల గురించి చెప్తారు. అప్పుడే విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తారు. కృష్ణుడు తన విష్ణువు అని తెలుసు కాబట్టి నరకాసును చంపలేను అని కూడా తెలుసు. ద్వాపర యుగంలో భూదేవి సత్యభామగా అవతరిస్తుంది. కానీ గత జన్మ గురించి ఆవిడికి ఏమీ గుర్తుండదు. ఎప్పుడైతే నరకాసుడు 16,000 మంది గోపికల్ని బంధించి బలత్కరిస్తున్నాడని కన్నయ్యకు తెలిసిందో వెంటనే కృష్ణుడు సత్యభామకి చెప్తాడు. వెంటనే సత్యభామ, పద కన్నయ్య, మనం ఇప్పుడే నరకాసుని హతమార్చాలి అని చెప్తోంది. కృష్ణుడు ఇంకా సత్యభామ గరుడ పక్షి మీద నరకాసున్న ప్రదేశంలోకి వెళ్తారు. కన్నయ్య నరకాసురుడి మీద ఘోరమైన యుద్ధం చేస్తాడు. కానీ నరకాసుడిని ఏమీ చేయలేకపోతాడు. నరకాసుడు కృష్ణుడి మీద ఒక బాణం వేస్తాడు. వెంటనే కృష్ణుడు మూర్ఛపోతాడు. కన్నయ్య అలా మూర్ఛపోవడం చూసిన సత్యభామ వెంటనే గరుడ పక్షి మీద నుంచి క్రిందికి దిగి నరకాసుడి మీద ఏకదాటిగా ఒకేసారి 1000 బాణాలు వేస్తుంది. వెంటనే నరకాసుడు చనిపోతాడు. ఇలా తప్పుడు మార్గంలో వెళ్లిన తన కన్న కొడుకుని సత్యభామ చంపుతుంది. కన్నయ్య స్పృహలోకి వచ్చి చెరసాలలో ఉన్న 16,000 మంది గోపికల్ని విడిపిస్తారు. వారందరూ, ఇక మేము బ్రతికి ఎందుకు, ఈ సమాజం మమ్మల్ని ఒక వేశ్యలా చూస్తుంది అని అంటారు. వెంటనే కృష్ణుడు ఆ 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకుంటాడు. ఇలా నరకాసుర చనిపోయిన రోజును నరక చతుర్థిగా పిలుస్తాం. ఇదే రోజు సీతారాములు 14 ఏళ్లు వనవాసం చేసి అయోధ్యకి వెళ్తారు. ప్రజలు ఆనందంతో పటాకులు పేల్చుతారు. ఇలా ఇదే రోజు దేవతలు రాక్షసుల్ని హతమార్చారు. చెడు మీద మంచి గెలిచింది అని ఈ రోజున మనం పటాకులు పేల్చి పండగలా జరుపుకుంటున్నాం. Subscribe, Buddy TV.